సో యూ హేట్ లవ్ స్టోరీస్ అన్నమాట. యా మరి లవ్ మ్యారేజ్ ఎలా చేసుకున్నారో? ఐ హేట్ లవ్ అని చెప్పలేదు కదండి. అబ్బా! అంటే ఒక అమ్మాయి గురించి మాట్లాడారు కాబట్టి ఆ అమ్మాయికి మీరే నాకు తెలిసి 100% వెళ్ళి ప్రపోజ్ చేసి ఉంటారు. యా సో యూ హేట్ లవ్ స్టోరీస్ అన్నప్పుడు ఒక పోయిట్ కానివ్వండి, ఒక డైరెక్టర్ కానివ్వండి, జనరల్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే పోయిట్స్ అయినా డైరెక్టర్స్ అయినా లైక్ అంటే ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఏదైనా ఒకటి క్రియేట్ చేసేవాళ్ళు క్రియేటర్స్ ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఆ విషయం చాలా కొంతమందికే తెలుస్తుంది. అలా తెలిసిన వాళ్ళలో నేను దాన్ని. బట్ నేనేమంటున్నానంటే డెఫినెట్గా ఎమోషన్ ఫీల్ అయినప్పుడు మాత్రమే అక్కడ కంటెంట్ వస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. అంటే డెఫినెట్గా నేను ఇప్పుడు లవ్ అనేది లవ్ విల్ కీప్ అస్ అలైవ్, దట్ ఐ నో. మనిషిగా మనం బతకాలంటే మనకు ప్రేమ కావాలి అని చెప్పి నేను అది స్క్రీన్ మీద నేను చూపించాలని నేను ఓవర్లోడము తహతహలాడము అలాంటివి చేయలేను. సో మెచ్యూర్డ్ లవ్ స్టోరీ మాత్రమే మీరు చూపిస్తారు. యా నా సినిమాల్లో అసలు యూ కాంట్ సీ సింగిల్ హగ్ ఇన్ మై ఫిలిమ్స్. ఎందుకంటే సెహరీలో ఉంటాయి కదా. అది మై ఫిలిమ్స్ అన్న. ఓకే, సెహరీ మీరు నాట్ యువర్ ఫిల్మ్. యా యా యా. మీరు ఇఫ్ యు అబ్జర్వ్ చూడండి, హరోమర కింద జ్ఞానసాగర్ ద్వారకా ఫిల్మ్ అని ఉంటుంది. సెహరీకి డైరెక్టెడ్ బై జ్ఞానసాగర్ ద్వారకా ఉంటుంది. దట్స్ ద డిఫరెన్స్. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా చెప్పారా సార్ మీరు? అసలు మామూలుగా చెప్పలేదు. అండ్ జ్ఞానసాగర్ ద్వారకా, యాక్చువల్గా ద్వారకా అనేది మీ ఇనిషియలా? బట్ మీరు యాడ్ ఫిల్మ్స్ చేసేటప్పుడు ద్వారకా అనేది మేము ఎక్కడ చూడలేదు. ఎందుకంటే నేను ఒక ఈ పాయింట్కి రీచ్ అయిన తర్వాతే నేను చూపించాలనుకున్నాను. సో మా యాడ్ ఫిల్మ్ మేకర్కి జ్ఞానసాగరే. అంటే నువ్వు అక్కడ యాడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నన్ను ఎవరు ఆ ఫుల్ నేమ్తో కూడా పిలిచేవాళ్ళు కాదు. సో ఏమని పిలిచేవారు? జస్ట్ సాగర్ అండి. వాళ్ళకి జ్ఞానసాగర్ కూడా తెలియదు, వాళ్ళకి చాలా మందికి పేరు తెలియదు, సాగర్ అని పిలిచేవాళ్ళు. అండ్ నేను అలాగే అంటే యాడ్ ఫిల్మ్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన పేరు ఎవరికి తెలియదు. మీరు నా యాడ్లు చాలాసార్లు టీవీలో చూస్తుంటారు, బట్ అది నేను చేశానని మీకు తెలియదు. సో ఇట్స్ నియర్లీ ఒక 100 యాడ్స్ చేస్తుంటారా? చేస్తుంటానండి. ఇంకా ఎక్కువ చేశారా? చేస్తుండొచ్చు, అది నేను కౌంట్ చేసుకోలేదు, బట్ 100 వరకు అయితే. అంటే నాకు తెలిసి అఫీషియల్ గా మీరు ఒక 100 యాడ్స్ చేస్తుంటాను. మరి అన్అఫీషియల్ గా ఎన్ని చేశారు? అన్అఫీషియల్ గా అంటే ఏముండదండి. అన్అఫీషియల్ గా అంటే కొన్ని పార్టీ యాడ్స్ ఏమి ఉంటాయి, అవి పొలిటికల్ కొన్ని ఉంటాయి, బట్ ఐ నెవర్ కౌంట్. అంటే ఈ చాలా మంది డైరెక్టర్స్ కానివ్వండి, మ్యూజిక్ డైరెక్టర్స్ కానివ్వండి, లిరిక్ రైటర్స్ కానివ్వండి, అఫీషియల్ గా నేమ్స్ కనబడేలాగా చేసేవి కొన్ని ఉంటాయి, అన్అఫీషియల్ గా పార్టీస్ కి చేసేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు మొన్నటి వరకు పాలిటిక్స్ లో అందరూ బిజీగా ఉన్నారని చెప్పి నాకు తెలుసు, ఎందుకంటే రెగ్యులర్ గా వీళ్ళందరితో ట్రావెల్ అవుతూ ఉంటాం కదా. సో అలాగే మీ గురించి కూడా నేను యాక్చువల్గా ఈ పొలిటికల్ క్యాంపెయిన్ యాడ్స్ కన్నా కూడా ఈ ఉంటాయి కదా స్కీమ్స్కి సంబంధించిన ఈ యాడ్లు చేశాను అప్పట్లో. సో నేను ఎప్పుడు అంటే హీట్ని జనరేట్ చేసే ఈ యాడ్లు నేను చాలా తక్కువ చేయడం, నా దాంతో హేట్ రేట్ ఉండదు. సో ఐఎమ్ అగైనెస్ట్ టు ఇట్ అండ్ ఐ కాంట్ డైరెక్ట్ ఇట్. సో హేట్ రేట్ని అంటే ఈ పార్టీని తిడుతూ యాడ్లు చేయమంటే ఐ కాంట్. సో అది నేను చేయలేను, అసలు నా మైండ్ ఆఫ్ అయిపోతుంది. ఓకే, మీ ప్రాపర్ ఎక్కడ సాగర్ గారు? నా చిత్తూరు డిస్ట్రిక్ట్ అండి. ఓకే, అందుకే కుప్పం మా ఊరే. మీ ఊరే? అందుకే మీ ఊర్లో తీసారా మూవీ? మా ఊర్లో తీయలేదండి, మా ఊర్ని చూపించబోతున్నా. మా ఊర్లో ఎందుకు తీయలేదు అంటే ఇది 1990. 1990s జరిగే కథ కాబట్టి ఇప్పుడు నేను కుప్పం ఎలా చూపించలేను. 1990s జరిగినా కానీ మీరు మమ్మల్ని అక్కడ తీసుకెళ్లారు కదా మూవీలో. అదే కుప్పంలో షూట్ చేయకపోవడానికి రీజన్ అదే అన్న. ఇప్పుడు కుప్పం డెవలప్ అయిపోయింది. ఇప్పుడు 1990 కుప్పం నేను సెట్ చేసి అంత పెద్ద సెట్ చేసి చేయలేం కదా కుప్పంకి వెళ్ళి. సో నో పాయింట్. సో నేను కుప్పంని రీక్రియేట్ చేశాను. ఎక్కడ తీసారు మూవీ అంతా? చాలా ప్లేస్లో చేసామండి. కుందాపూర్, మ్యాంగ్లూర్, హొన్నావర అండ్ గోకర్ణ నియర్ బై, రాజమండ్రి, హైదరాబాద్, చాలా ప్లేస్. అయితే ఒక విషయం, ఇక్కడ మ్యాంగ్లూర్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను. జనరల్గా ఆర్టిఫిషియల్ రెయిన్స్తో అలా కాకుండా మ్యాంగ్లూర్లో ఎప్పుడు కూడా ఆ రెయిన్ అనేది అలా వస్తూ ఉంటుంది ఎక్కువగా అని చెప్పేసి మీరు న్యాచురల్గా అలా రెయినీలో తీసారని విన్నా, నిజమేనా? ప్లాన్ మేమేమంటే ఈ సినిమా మొత్తం 75% పైన రెయిన్ ఉంటుంది. సో నాకేంటంటే మనం క్రియేట్ చేసే రెయిన్ ఏదైతే ఉంటుందో అది డెప్త్ తక్కువ ఉంటుంది, కొంతవరకు క్రియేట్ చేయగలం. దేవుడు చేసినంత ప్రొడక్షన్ డిజైన్ మనం చేయలేమండి. సో డైరెక్టర్స్ తలుచుకుంటే ఏమైనా చేయగలరు కదా. మరి అది సీజీలో క్రియేట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అది చూపించవచ్చు ఆడియన్స్కి, మేబీ దే కెన్ ఫీల్ ఇట్, బట్ ఐ కాంట్. సో నేనేమనుకున్నానంటే అది పర్సనల్గా ఐ హ్యావ్ టేస్ట్. నాకు వర్షం అంటే చాలా ఇష్టం. సో వర్షంలో రొమాంటిక్ సీన్ కన్నా వర్షంలో వాయిలెన్స్ నాకు ఇంకా ఇష్టం. సో గొప్ప కట్టుబాట్లు సార్. సో ఈ సినిమా ఇట్స్ రిక్వైర్డ్ ఆ కైండ్ ఆఫ్ మూడ్. సో అందుకోసం నేను ఏం చేశానంటే మిడ్ పీక్ సమ్మర్లో మూవీ స్టార్ట్ చేసాం. సో నాకు తెలుసు ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తుంది. పీక్ సమ్మర్లో మొత్తం నైట్ షూట్స్ చేసాం. సో నైట్ షూట్స్
అంటే సన్ నుంచి పెద్ద కష్టమే ఉండదు. సో నెక్స్ట్ మేము ప్లాన్ చేసింది ద బిగ్ స్కెడ్యూల్ అయితే వర్షాకాలంలో ప్రాపర్గా ఋతుపవనాలు ఫస్ట్ అక్కడికి వస్తాయి. సో అందుకోసమని ముందు స్కెడ్యూల్ అక్కడ ప్లాన్ చేసాం. వి షార్ట్ ఆల్మోస్ట్ 25 days అనుకుంటా, మొత్తం రియల్ రైన్లో షూట్ చేసాం. ఎలా సార్ మీకు వెదర్ రిపోర్ట్ మీద ఇంత మంచి గ్రిప్ ఎలా ఉంది? అదేం లేదండి, అంటే చిన్నప్పుడు ఈటీవీ న్యూస్ ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళ మీరు? అందరూ ఫాలో కాదు. నాకేంటంటే వర్షాకాలం స్టార్టింగ్లో వచ్చే రైన్స్ చాలా బాగుంటాయి అవి. అండ్ ఆగుంబే అనే ప్లేస్ ఉంటుంది, దక్షిణ చెరపంజి అంటారు బేసిక్గా, వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది అక్కడ. సో ఆ ప్లేస్లో మేము షూట్ ప్లాన్ చేసాం. నేను ఏంటంటే ఓకే అండి, మా సుధీర్ గారు కావచ్చు అందరూ కూడా వర్షంలో తడుస్తూ రోజు పొద్దున్న లెగిస్తే ఖచ్చితంగా వర్షంలో షూట్ అని తెలుసు. మహా అయితే 1 hour 2 hours కాపాడుకునేవాళ్ళు, ఏదో రెయిన్ కోట్లు వేసి. ఆ తర్వాత అందరికి చిరాకు వస్తుంది, మొక్కలే అని చెప్పి తీసి వదిలేసి. సో జనరల్గా ఏంటంటే మీరు ఇందాక నాకు రెయిన్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు కదా, నేను వెంటనే ఒక క్వశ్చన్ అడగబోయాను, ఈ లోపే మీరు ఇంకొక ఆన్సర్ చెప్పేశారు నాకు. రెయిన్ అంటే ఇష్టం అంటే మీ మిస్సెస్కి రెయిన్లోనే ప్రపోజ్ చేశారా, లేకపోతే రెయిన్లోనే ఫస్ట్ ఆవిడని తీసుకొని వెళ్ళి ఏదైనా రొమాంటిక్గా ప్లాన్ చేశారా అని అడగబోయాను. మీరు వెంటనే నాకు రెయిన్ అంటే వైలెంట్ గా చాలా ఇష్టం అని చెప్పేసి చెప్పారు. రెయిన్ లో వైలెన్స్ ని ఇష్టపడే వాళ్ళని నేను మిమ్మల్ని నాకు ఇట్ క్రియేట్ సమ్ ఇంకొంచెం ఇంటెన్స్ అనేది నా ఫీలింగ్. బట్ నేను అంత రొమాంటిక్ కదండి. నా వైఫ్ ఏంటంటే నా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, సో నా దగ్గర నుంచి కావాలంటే ఎక్స్పెక్ట్ చేయరు. సో పాపం. మేడం ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి తను హోమ్ మేకర్ అండి, ఎందుకంటే మాకు పాప ఉంది. సో పాపను చూసుకుంటే అప్పుడు దాకా జాబ్ చేసేస్తాను. బట్ ఆ తర్వాత పాప వచ్చిన తర్వాత లైఫ్లోకి తనకి ఎక్కువ టైం ఇవ్వాలని చెప్పేసి, పాపకి టైం ఇవ్వడం కోసం. మరి మీరు ఇస్తున్నారా? ఏంటి, నేను ఇస్తున్నానండి. ఎక్కడ ఇస్తున్నారండి? ఎప్పుడు హైదరాబాద్లో ఎక్కడిక్కడే ఉంటున్నారు కదా? తను ఇక్కడే ఉంటుందండి, నాతోనే ఉంటుంది. వాళ్ళు వదిలేసి నేను ఎక్కడ ఉంటానండి, నేను ఇంటికి ఎప్పుడు చూసినా అంటే మూవీ ప్రమోషన్ లేదు ఇవన్నీ అవుతూ ఉంటాయండి. బట్ ఇప్పుడు నేను కొచ్చికి వెళ్ళాను, కొచ్చికి వెళ్ళి వస్తున్న వరకు నైట్ ఫ్లైట్, నేను వాళ్ళు రీచ్ అవ్వడానికి 12:30 అయింది. 12:30 వరకు పాప పడుకోలేదు. నేను వస్తే నన్ను చూసి అదొక కాసేపు ఆడుకొని తర్వాత పడుకుంటుంది. ఎంత ఏజ్ పాపకి? 3 years అండి. అంటే ఈ జూన్ వస్తే 3 దాటుతుంది. జనరల్ జూన్ వస్తే 3. మేడం బర్త్డే ఎప్పుడు? ఆగస్ట్ అండి. పోనీలే సార్, నాకు గుర్తున్నాయి. వెరీ గుడ్ సార్. అదే పెద్ద గొప్ప విషయం కూడా నేను అనుకోను, అది బేసిక్ కదండి, ఫ్యామిలీలో ఉన్నదే తక్కువ మంది. అంటే హస్బెండ్స్ కి జనరల్ గా వైఫ్ బర్త్డేస్ గుర్తుండడం కొంచెం కష్టం కదా. నేను ప్రపోజ్ చేసిన డే కూడా గుర్తుంది నాకు. సో వెరీ గుడ్ సార్. పాపం ఇంటర్వ్యూ మేడం చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. లేదు, ఐ లవ్ హర్ అండి. దాంట్లో ఏముంది అంటే ఇప్పుడు దాన్ని రోజు పోర్ట్రేట్ చేయడమో లేకపోతే రోజు చూపించుకోవాల్సిన అవసరం లేదని నా ఫీలింగ్. సో అది చేసే పనుల్లో ఉంటుంది. ఓకే.